గత ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, రౌడీయిజం, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాపాడి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రగతి పదంలో నడుస్తుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నారా లోకేష్ చొరవతో డిఎస్సి ద్వారా 16,000 పైచిలకు టీచర్ పోస్టులను ప్రకటించి భర్తీ చేస్తుంటే కర్నూలులో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తమకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు మనుషులు కూడా దొరకరనే భయంతో వైకాపా నేతలు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో తప్పిదాల నుంచి, దౌర్జన్యాల నుంచి, రౌడీజం నుంచి, అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంటే వైసీపీ చెందిన నాయకులు ఏదో ఒకటి డ్రామాలు సృష్టించాలి, ఏదో ఒక స్టెట్లు వేయాలి, స్థానిక సంస్థల్లో కనీసం ఎన్నికల్లో నిలబడడానికి మనుషులు దొరకాలనే ఉద్దేశంతో అనేక డ్రామాలు, అనేక నాటకాలు, అనేక తోలుబొమ్మలాటలు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఒక డిఎస్ఐ మీద పడి పిచ్చి కుక్కలుగా ఇస్తర మీద పడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. నేను వారిని ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,000 పైబడి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఆ ఉద్యోగాలు వచ్చిన టీచర్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఉద్యమంలాగా, తెలుగుదేశం పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీచర్సే ఒక ఉద్యమాల పాట పట్టారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి అని ఆనందంగా. ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చంపుకోవటం, దోసుకోవటం తప్ప ఏమి చేయని ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు డిఎస్సి ద్వారా 16,000 పైబడి టీచర్ పోస్టులు ప్రకటిస్తే సమర్థించాల్సింది పోయి, హర్షించాల్సింది పోయి విమర్శలు దిగారంటే దాని మీద ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకి 2 సార్లు పోయి భంగపడ్డాడంటే పసలేని ఆరోపణలతో, చేతగాని ఆరోపణలతో కోర్టు కేస్తే కోర్టు ఎలా స్వీకరిస్తుంది అనుకుంది. కోర్టు కేసేటప్పుడు గతంలో మా వచ్చే భువనేశ్వర ప్రసాద్ కోర్టు కేసాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభుత్వంలో ఓటర్ లిస్ట్ అవకతవకలపై ఎలక్షన్లు ఒకసారి ఆపాడు. నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి. ఆరోపణలు లేకుండా కోర్టుకు 2 సార్లు వేసి వెనక్కి వచ్చారంటే మీరు ఓడిపోయినటువంటి దద్దమ్మలు కాదా అని అడుగుతున్నా. మరి ఆ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ కాదు కదా, జాబ్ బొమ్మలు కూడా రిలీజ్ చేయనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి ఈరోజు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముంటే చర్చకి రండి, దాని మీద మాట్లాడతాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు మాట్లాడదాం. రమ్మంటే మాట్లాడరు. పనికి మాలిన ఉద్యమాలు, పసలేని నిరాహార దీక్షలు. ఉద్యమాలు చేత కాకుంటే మా దగ్గర మేము నేర్పిస్తాం ఎలా ఉద్యమాలు చేయాలి. మరి ఈరోజు కాకాని మాట్లాడుతున్నాడు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మాకు పర్మిషన్ లేదని అన్నారు. కాకాని గారు, అరెస్టులు, కేసులు నేర్పించింది ఎవరు? మీరు. పోలీసుని అడ్డంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? మీరు. మర్డర్లు చేయించిన ప్రభుత్వం ఏది? మీది. ఆ రోజుల్లో ధర్నాని ఇంటికి వస్తే ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు పెట్టినటువంటి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం. మరి కేవలం మా కార్యకర్తలు ఇంటి ముందు కాపలా పెట్టింది పోలీసుని మీ వైసీపీ ప్రభుత్వం. నేర్పించింది మీరే. నా మీద ఈ రాష్ట్రంలో 64 కేసులు, మొట్టమొదటి కేసులు ఉండేది నా మీదే. పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈరోజు వత్తాస మాటలు మాట్లాడటం, నంగనాచి మాటలు మాట్లాడటం, మీరేదో నిజాయితీగా పరిపాలించినట్టు, నిజాయితీకి మారుపేలైనట్టు మాట్లాడితే ఎట్లా అని అడుగుతున్నా. మరి జన్జీ మీద ఉద్యమం 30 ఏళ్ళ లోపల యువకులతో, మరి ఆ నిరాహార దీక్షలో, ఆ ర్యాలీలో చూస్తే రాజనాల, నాగభూషణం,
ముక్కామల, ధూళిపాల వీళ్ళు తప్ప ఎవరన్నా కనపడ్డారని అడుగుతున్నా. వీళ్ళు తప్ప ఎవరన్నా కనపడ్డారా? ఎక్కడైనా ఒక టీచర్ కనపడ్డాడా? ఉద్యోగరాని టీచరు. ఎక్కడైనా ఒక ఎంప్లాయీ కనపడ్డాడా? లేదే. మరి మీ ఉద్యమంలో వెంకటేశ్వర స్వామి మీద గోవిందనామాలతో మీరు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను కూడా వక్రీకరించి పాటల రూపంలో పాడారంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని గతంలో నాయకులు ఏమయ్యారో ఒక్కసారి తెలుసుకోండి, మీకు బుద్ధి వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఎలా నాశనం అయిపోయారో తెలుసుకోమంటున్నా. చేసుకోవచ్చు ఉద్యమాలు, ప్రజాస్వామ్యంలో నేను కాదంటున్నా. ఉద్యమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ప్రజాస్వామ్యాలు సహజమే. అయితే ప్రజలు నమ్మాలి. ఈరోజు కాకాని చెప్పడం ఇది ఒక డిస్కషన్ వచ్చేసింది ప్రజల్లో. డిఎస్ఏ మీద వైసీపీ ప్రభుత్వం భయపడిపోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం భయపడిపోతుంది. ఎక్కడ డిస్కషన్ వచ్చింది? తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కడ లెక్క చేస్తుంది? మీ ధర్నాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజనాల నాగభూషణంతో చేసే ధర్నాలు, కాలేజీల నుంచి మీ స్టూడెంట్లు తెచ్చుకుంటున్నారు ధర్నాలతో తెలుగుదేశం భయపడటమా? మీదొక పార్టీయా? మీకు ఒక నాయకత్వం ఉందా? తెలుగుదేశం ఎవరికి భయపడే పార్టీ కాదు. ఒక్కటే తెలుగుదేశం అని తెలిసింది. మీ ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్. ఈ జిల్లాలో ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ తెచ్చారా? ఒకరికి ఉద్యోగం ఇప్పించారా? అదే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో లక్షలాది కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. మన కిసాన్ సెల్స్, అసలు కిసాన్ సెల్స్ ఎక్కడ ఉందో వైసీపీ వాళ్ళు తెలుసా? మన మహానాడు జరుగుతుంది అని ఎవరికి కూడా తెలియదు. 6,000 కోట్లతో టాటా వాళ్ళు రేపు అక్కడ ఓపెన్ చేయబోతున్నారు, శంకుస్థాపన. అనేక ఫ్యాక్టరీలు వెంకటాచలం మండలంలో వస్తున్నాయి. అనేక మంది నిరుద్యోగ సమస్య జరగబోతుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అదేమంటే లోకేష్ గారు తెలుగులో మాట్లాడగలరా? కాకాని గారు మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? తమిళలో మాట్లాడగలరా? మా లోకేష్ గారు మాడు తెలుగు కాదా అని అడుగుతున్నా. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి గారిని మా లోకేష్ గారితో చర్చకి రమ్మనండి. మీకు దమ్ముంటే మాతో చర్చ రండి. ఇక్కడ జిల్లాలో ఎక్కడికైనా, ఏ సెంటర్కైనా సిద్ధం. లేదా మీ వైసీపీ ఆఫీస్ రమ్మన్నా వస్తా. ఎవడో డిఎస్సి ప్రకటించారు 16,000 ఉద్యోగాలు, మరి మరో 8,000 ఉద్యోగాలకి లోకేష్ గారు తయారు చేయబోతున్నారు. దాని ఎగ్జామ్ రాసేదానికి బీఈడీ టీచర్లు రెడీ అవుతున్నారు, సంతోషపడుతున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఉద్యోగాలు వస్తున్నాయని. మరి ఏమీ లేని నీ నికృష్ట పాలన, నీ అధికార యంత్రాంగం గతంలో ఒక్క ఉద్యోగం తేలా, ఒక్క ఫ్యాక్టరీ తేలా, ₹1 పెట్టుబడి పెట్టలా, రాష్ట్రాన్ని దివాలా తీసిన పార్టీ మీ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే టీచర్ని, టీచర్ అంటే ఒక గౌరవం. తల్లి తండ్రి మరవకూడదు, పుట్టిన భూమిని మరవకూడదు, మనకి పాఠాలు నేర్పిన గురువుని మరవకూడదు. అటువంటి గురువుల చేత బ్రాందీ షాపుల ముందు క్యూ మెయింటైన్ చేయించి ఆ గురువు చేత మెయింటైన్ చేయించారంటే ఇదొక ప్రభుత్వం అని అడుగుతున్నా. అదే టీచర్లని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదే టీచర్లని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురు పూజోత్సవం అంటూ పెట్టి వారికి పూజలు చేసేటటువంటి కార్యక్రమం పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. మీరా మా తెలుగుదేశాన్ని విమర్శించేది? మీరా మా లోకేష్ విమర్శించేది? చెప్పానండి. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, రాజనాల నాగభూషణంతో ఉద్యమాల ప్రభుత్వం, గురువులతో బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ షాపులు అమ్మించిన ప్రభుత్వం, మటన్లు చేయించినటువంటి ప్రభుత్వం, ₹1 ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేలని ప్రభుత్వం ప్రభుత్వం. మీరా చంద్రబాబు విమర్శించేది? మీరా మా లోకేష్ విమర్శించేది? మీరా ఈ కూటమి ప్రభుత్వం విమర్శించేది? కేసులు పెడుతున్నారు. మీరు నేర్పించిందే కదా నాయన. మాట్లాడితే కేసు. మరి
సోషల్ మీడియాలో పెడితే కేసు, అరెస్టులు. మరి నారాయణ గారి మీద మొన్న నారాయణ గారు క్లీన్ చిట్ ఇచ్చేదానికి నారాయణ గారు ఎవరు? నారాయణ గారు ఎవరంటే మంత్రి అండి. రాష్ట్ర ప్రభుత్వంలో క్లీన్ చిట్ ఇచ్చింది అధికారులు అని నారాయణ గారు చెప్పారు. తప్పేంటి? నారాయణ గారు ఎవరంటే ఏం చెప్తాం? దీని మీద సిబిసిఐడి విచారణ దేనికి? దేనికని? 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చిందని సిబిసిఐడి ఎంక్వైరీయా? 8,000 ఉద్యోగాలకి రేపు రెడీగా చేయబోదానికి సిబిసిఐడి ఎంక్వైరీయా? లక్షలాది కోట్లు పెట్టుబడి తెచ్చేదానికి సిబిసిఐడి ఎంక్వైరీయా? నెల్లూరు జిల్లాకి అనేక ఫ్యాక్టరీలు వచ్చేదానికి సిబిసిఐడి ఎంక్వైరీ. దేని మీద ఎంక్వైరీ కావాలి కాకాని? దేని మీద ఎంక్వైరీ కావాలి చంద్రశేఖర్ రెడ్డి గారు? దేని మీద ఎంక్వైరీ కావాలి? ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి. వైసీపీ నాయకులరా చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఆ ఉమ్ము మీ మొహనే పడుతుంది. మీ ప్రభుత్వాన్ని ప్రజలు చేత్కరించేశారు. మీ ప్రభుత్వంకి వచ్చే ప్రశ్నే లేదు. మీద వెంకటేశ్వర స్వామితో పెట్టుకునే వాళ్ళు ఎవరు బాగుపడలేదు. గత చరిత్ర చూసాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండలేదు. తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. డిఎస్ఏ మీద చేసిన ఆరోపణలకి బేషరతుగా లోకేష్ గారికి క్షమాపణ చెప్పండి. దమ్ముంటే మీ జగన్ని లోకేష్కి చర్చకి రమ్మనండి. అక్కడ దమ్ము లేకుంటే నెల్లూరులో మాతో చర్చకి రమ్మని సవాల్ విసురుతున్నాం.